నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ దొండకాయలతో. దొండకాయ ఫ్రై అనగానే మనకి వేయించి చాలా విసుకొస్తుంది. కొన్ని ముక్కలు అయితే మాడిపోతాయి కూడా. కానీ అలా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి, సూపర్గా వస్తుంది ఫ్రై అయితే. వైట్ రైస్తో, మిల్లెట్స్తో, అలాగే చపాతీ పుల్కాలతో సూపర్ కాంబినేషన్ అనమాట. పోషకాలు కూడా చక్కగా అందుతాయి మనకి, ఆవిరి మీద ఉడికించుకుంటాం కాబట్టి. మరొకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. తక్కువ టైంలో దొండకాయలు ఎలా వేయించుకోవాలో చాలా ఈజీగా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్తూ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో చెప్తాను. ఈరోజైతే ఇక్కడ నేను దొండకాయ ఫ్రై కోసం అండి, దొండకాయ ఫ్రై కానీ నేను తాలింపులోనే ముక్కలు వేయించుకోకుండా చక్కగా ఆవిరి మీద ఉడికించుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడైతే దొండకాయ ముక్కలను చూసారు కదా, 350 గ్రామ్స్ వరకు ఉన్న వాటిని రౌండ్గా కట్ చేసుకున్నాను. అలాగే ఆవిరి మీద ఎలా ఉడికించుకుంటున్నానని చూస్తున్నారా, చిన్నకైతే చిన్న ప్రెషర్ కుక్కర్ ఉందండి. ఇందులో వాటర్ వేసుకున్నాను 2 గ్లాసుల వరకు, కొంచెం ఉప్పు కూడా వేసేసాను. ఆవిరికి ముక్కలకి కొద్దిగా సాల్ట్ పడుతుందని. దీంట్లో ఇలా నేనైతే హోల్స్తో తీసుకున్నాను. ఇదంతా చిల్లులు గిన్నె అంటారు కదా మనకి, అవి ఇలా పెట్టేసేసి మూత పెట్టేస్తున్నాను. ఆవిరి బయటికి రాకుండా మూత పెట్టేస్తున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన పెట్టేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను. 10 నిమిషాల పాటు అయితే ఉంచుతున్నానండి. 10 నిమిషాలకి స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. ఇక్కడ ఉల్లిపాయలంతా కూడా నిలువుగా కట్ చేసి పెట్టున్నాను. అలాగే ఇందులోకి మసాలా కోసం అల్లం, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు, కొబ్బరి తీసుకున్నాను, పచ్చి కొబ్బరి. వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. అల్లం అయితే 1 ఇంచ్ ముక్క వరకు, పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉన్నాయి కాబట్టి 4, పచ్చి కొబ్బరి 2 ఇంచెస్ ముక్క వరకు, అలాగే వెల్లుల్లి రెమ్మలు 5-6 వరకు తీసుకున్నాను. జీలకర్ర 1 స్పూన్ వరకు తీసుకున్నాను. వీటిని అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ చక్కగా ఉడికిపోయినాయి చూసారా. ఇప్పుడు నేను తాలింపు పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి అయితే ఆయిల్ తీసుకుంటున్నానండి. ఉడికించిన ముక్కలే కాబట్టి ఆయిల్ కూడా తక్కువగానే పడుతుంది. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అంతా హీట్ అయ్యాక తాలింపు గింజలన్నీ వేసేసుకుంటున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా. ఇవన్నీ తాలింపు అంతా వేగి కలర్ మారేటప్పుడే, పప్పులన్నీ కలర్ మారుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. వెల్లుల్లి ఆల్రెడీ నేను ఇప్పుడు పచ్చిమిర్చి కారంలో వేసుకున్నాను కాబట్టి ఇంకా వెల్లుల్లి వేయట్లేదు. ఇక్కడ ఉల్లిపాయలన్నీ వేగిపోవాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా ఉంచి వేయించుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలంతా కూడా చక్కగా వేగిపోతున్నప్పుడే దొండకాయ ముక్కలను కూడా ఇందులోకి వేసేస్తున్నాను. దొండకాయ ముక్కలు ఎక్కువసేపు అయితే పట్టదండి ఫ్రై అవ్వడానికి. ఆల్రెడీ ఆవిరి మీద ఉడికిపోయింది కాబట్టి తక్కువ టైంలో ఫ్రై అయిపోతుంది. మొత్తం కలిపేసేసి ఇలా ఉంచేస్తున్నాను. మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు 3 నుంచి 5 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఉంచి వేయించానండి. ఇక్కడైతే ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. 2-3 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడైతే 5 నిమిషాల తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. చక్కగా ముక్కకి ఉప్పంతా పట్టేసిన తర్వాత నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం కూడా ఇందులోకి వేస్తున్నాను.
పచ్చిమిర్చి కొబ్బరి కారం మొత్తం ఇందులోకి వేసేస్తున్నాను. పచ్చిమిర్చి వేయించకుండా అలాగే పచ్చిగానే వేసేసాం కాబట్టి 2 నిమిషాలు వేయించుకోవాల్సిందే. కలుపుకుంటూ వేయించుకుంటే చక్కగా వేగిపోతుంది. రెండు మూడు నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇది వైట్ రైస్ కాంబినేషన్తోనూ చపాతీతోనూ సూపర్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. దొండకాయలు ఎక్కువసేపు వేయించి పచ్చి ముక్కలు అయితే అలా చేస్తాం కదా, ఇలా ఆవిరి మీద చేసుకుంటే చాలు, చక్కగా ఫ్రై అంతా కూడా త్వరగా అయిపోతుంది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూసారు కదా, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.